నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణకు అనుకూలంగా తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. దీనిపై మనతో స్పందించడానికి టిఎన్ వంశా తిలక్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. బాగ్యన్పల్లికి మందకృష్ణ మాదిగా మా ఇంటికి రావడం వచ్చి, అమ్మ నేను ఏబిసిడి వర్గీకరణ కోసం విన్నాను, నేను ఇట్లా పీడబ్ల్యూడీలో పనిచేశాను, నాకు చాలా ఆసక్తి ఉంది, నేను ఈ విషయంలో పనిచేయదలుచుకున్నాను, నాకు కొంచెం అవగాహన ఏర్పాటు చేయండి, నాకు కొంచెం దీని గురించి చెప్పండి అంటే అమ్మ కూర్చొని చెప్పారు. అందరికి ఎవరు వచ్చినా వాళ్ళకి చెప్పారు. అయితే ఆయన ఏం చెప్పారంటే, నేను యువకుని అన్న, నేను మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతాను, ఉద్యోగం నుంచి చేకూరుస్తాను. అప్పటి నుంచి ఆయన చేరదీసి మన ఇంట్లోనే బాగ్యంతంలో పెట్టుకొని ఆయనకి అవకాశాలు కల్పిస్తుంది. అప్పుడు మందకృష్ణ మాదిగని ఎవరు గుర్తుపట్టి వాళ్ళు కాదని బ్యాక్గ్రౌండ్ చాలా పేదరికం నుంచి వచ్చారు. పీడబ్ల్యూసీ వారిలో ఇప్పుడు ఆయన గట్టిగా కృషి చేశాడు. అక్కడ ఫలితాలు దొరకలేదు, అక్కడ కూడా డిస్క్రిమినేషన్ ఉందని తెలుసుకున్న తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చారు. అయితే నాన్నగారి దగ్గరికి డబ్బులు కావాలి, ఉద్యోగం నడపాలంటే డబ్బులు కావాలి. నాన్నగారి దగ్గరికి తీసుకొచ్చాను, నేను తీసుకొచ్చాను. నాన్నగారి దగ్గరికి అప్పుడే పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ కానీ రిటైర్ అయిపోయింది. అయితే నాన్నగారు చాలామంది దళితులకు అందరికీ హెల్ప్ చేశారు, చాలామందికి ఉద్యోగాలు ఇప్పించారు, పైసా తీసుకోలేదు. మాదిగలు ముఖ్యంగా చాలామందికి హెల్ప్ చేశారు న్యాయంగా. సో హెల్ప్ చేసినటువంటి వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు కాబట్టి నాన్నగారికి అంటే వాల్యూ ఉంది. ఇక్కడికి వచ్చి నాన్నగారితో చర్చించుకుంటుంటే నాన్నగారు అడిగారు, ఏమయ్యా మరి నువ్వు ఏం చదువుకున్నావు అంటే, సార్ నేను 10th ఫెయిల్ అయ్యాను, మరి ఎట్లా నీ జీవనం ఎట్లా గడుస్తుంది, నీకు భోజనం ఎట్లా అంటే, సార్ ఇవాళ మీరు భోజనం పెట్టారు అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి అని వచ్చారు, ఇవాళ మీరు భోజనం పెట్టారు, నెక్స్ట్ పూట ఏమన్నా భోజనం పెడితే తింటాను, లేకపోతే నేను నీళ్ళుగా పడుకుంటాను సార్. ఆయన చాలా బాధపడి, ఇంత పరిస్థితి నన్ను పని చేస్తాను ఎట్లా సార్ అంటే, ఏం లేదు సార్, ఇంకో చిన్న విన్నపం, నేను నిజంగానే పీడబ్ల్యూ నుంచి వచ్చాను, మాకు సహాయం చేయకపోగా, మీరు మీ కుటుంబం ఏదో సహాయం చేస్తుంది కానీ మాకు సహాయం చేయకపోగా మందా జగన్నాథ్ గారని ఇప్పుడు ఎంపీగా అయిపోతారు, ఆయన ఇంత పెద్ద కాంప్లైంట్ తీశారు. మందకృష్ణ ఇది ఎప్పుడూ కులం కోసం పనిచేయలేదు, మాదిగల కోసం పనిచేయలేదు, నెక్సలైట్ మూవ్మెంట్లో పనిచేశాడు, ఈయన పెద్దరికం ఏంటి కులం అని చెప్పేసి ఆయన పెద్ద కాంప్లైంట్ ఇస్తే ఏడ్చాడు. ఇదే సీట్లో కూర్చొని ఏడ్చాడు. ఏడ్చేయమన్నారు అంటే, నాకు సాయం చేయకుండా పర్లేదు సార్, ఇట్లా చెప్తే నన్ను ఎన్కౌంటర్ చేసేస్తారు. నాన్నగారు ఆయన ఓదార్చి, సరే మీరు మంచి కార్యం చేపడుతున్నారు కాబట్టి తప్పకుండా మీకు సహాయం చేస్తామని నాన్నగారు ఎవరెవరికైతే ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళు ఫోన్ చేసి, అయ్యా మన కమ్యూనిటీ కొరకు న్యాయం కొరకు పనిచేయడానికి యువకుడు ముందుకు వచ్చారు, అమ్మగారు సాయం చేస్తున్నారు, నా కొడుకు కూడా ఆయనతో పాటు ప్రయాణిస్తామంటున్నారు, మీరు సాయం చేయాలంటే చాలామంది వాలంటీర్గా ముందరకు వచ్చి 10,000 అడిగితే, ఆ రోజు 10,000 అడిగితే 30,000 50,000 వచ్చినాయి. మరి ఈ ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ తీర్పు వెలువడిన తర్వాత మందకృష్ణ మాదిగ గారు మీ టచ్లోకి వచ్చారా, మీతో మాట్లాడడం జరిగింది? ఎవరైనా మందకృష్ణ మాదిగ గారు టచ్లో ఉన్నారు. అయితే ప్రత్యేకంగా ఈ వర్గీకరణ తర్వాత టచ్లోకి రావాల్సింది, అందరితో టచ్లో ఉంటారు. అది ఒక కించిత్ ఒక బాధ ఏంటంటే, ఈ మూలాలు ఇక్కడి నుంచి మొదలుపెట్టిన తర్వాత అంటే గుర్తు చేసుకున్నారా సార్? గుర్తు అది చెప్పాలి, అది చెప్పలేకపోతున్నారు. కారణాలు మరి ఆయనకు తెలియాలి, తప్పకుండా స్మరించుకోవాలి ఎవరి దగ్గర నుంచి. ఇప్పుడు మీరు చెప్తున్నారు, నాన్నగారు డబ్బులు ఇప్పించారు. సదాలక్ష్మి గారు ఏం చేశారు, అమ్మగారు, ఆమెకు చాలా ప్రాబల్యం ఉంది, ఎక్స్ మినిస్టర్ కాబట్టి ఎన్నో ఉద్యమాలు నడుపుతున్నారు, ఆమెకు పరిచయం లేని ముఖ్యమంత్రి. అప్పుడు ఏం చేశారు, పిసిసి ప్రెసిడెంట్ రోసే గారు, మన కాంగ్రెస్ పార్టీ, నన్ను ఇచ్చి ఇదిగో నా కొడుకుని ఇస్తున్నాను, మందకృష్ణ మాదిగ గారు, ఆయన నా పెద్ద కొడుకు అని ఆయన ఇచ్చి పంపిస్తున్నాను, ఇది రాజకీయం కాదు, సామాజిక న్యాయం కోసం మీ పార్టీ యొక్క సపోర్ట్ మాకు కావాలి అని చెప్పేసి ఈయన పంపించి సబ్జెక్ట్ అంతా ఆయనకి చెప్పినటువంటి పరిస్థితి. అట్లాగే అక్కడ నుంచి వి రామారావు గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, గవర్నర్ గారి సార్ కదా, ఆయన దగ్గరికి పంపించి ఆయనకు అవగాహన తీసుకొచ్చినటువంటి పరిస్థితి, వాళ్ళ సపోర్ట్ కూడా కొట్టినటువంటి పరిస్థితి. అట్లాగే సిహెచ్ రాజేశ్వరరావు గారు కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుడు, అమ్మగారికి అందరితో సత్సంబంధం ఉన్నారుగా, అమ్మగారు ఫోన్ చేసి అందరికీ పరిచయాలు ఏర్పాటు. మందకృష్ణ మాదిగ గారిని సమాజానికి, అంటే ఈడబ్ల్యూజీలో ఉంటే సమాజంలో అందరికీ పరిచయాలు ఉండవు, అందరికీ తెలిసినట్టు ఉంది. మందకృష్ణ మాదిగ గారికి దళిత సమాజానికి, ముఖ్యంగా మాదిగలకు, ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్లో ఈ పరిచయాలు ఏర్పాటు చేసి
అందరినీ ఆయన ముందర తీసుకుపోయి ఇంట్లో పెట్టుకొని ఆయన బాగోగులు చూపించుకొని అక్కడ భోజనాలు పెట్టి దాదాపు 200 మందికి కూడా బాగ్యంపల్లిలో భోజనాలు పెట్టిన పరిస్థితులు మనం గమనిస్తాం. చాలామందికి తెలుసు. అమ్మగారు పరిచయాలు ఏర్పాటు చేశారు, నాన్నగారు డబ్బులు ఇచ్చారు. నేను హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కన్వీనర్గా పనిచేశాను. మేమందరం కలిసికట్టుగా ఉద్యమం నడిపించాం. సరే, అక్కడి నుంచి చాలా ఉచితంగా పనిచేశారు, గట్టిగా పనిచేశారు. ఎన్నో ఒడదొడుకులు ఎదుర్కొన్నారు. అమ్మగారు కూడా ఆయనతో పాటు తిరిగారు, రాష్ట్రమంతా తిరిగారు. నాన్నగారు అయితే ఆయన సపోర్ట్ చేశారు. నాన్నగారు వర్గీకరణ మీకు తెలుసు, ఎన్ని ఒడుగుడుకుంటారు చెప్పినాయి. మొట్టమొదటి పెద్ద మీటింగ్ ఎక్కడ జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 1999 ముఖ్యమంత్రి. ఆయన మేము పెద్ద ఎన్ని మూమెంట్స్ చేసుకొస్తున్నా అప్పుడు ఏం జరిగేది, దండోరా అనేటటువంటి మాదిగ దండోరా ఏం చేసేవారు. అప్పుడు ఎంఆర్ఓ దగ్గర తహసీల్దార్ దగ్గర దండోరా, ఎంఆర్ఓ దగ్గర దండోరా, లేకపోతే ఇంకో స్థాయిలో దండోరా వేసేవారు. నేను మందకృష్ణ మాదిగ గారికి ఏం చెప్పానంటే, పాలసీ ఎక్కడ జరుగుతుందో మనం అక్కడ స్ట్రైక్ చేయాలి. నేను అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ప్రఫుల్ల చంద్ర మొహంతి అన్నారు కదా, చీఫ్ మినిస్టర్ ఆయన. అస్సాం స్టూడెంట్స్ యూనియన్ గవర్నమెంట్తో ఎట్లా వాళ్ళు నెగోషియేట్ చేశారో నేను చదివి ఆయనకు మందకృష్ణ మాదిగ గారికి సలహా ఇచ్చాను. ఎక్కడైతే పాలసీ నిర్మాణం అవుతుందో అక్కడే మనం స్ట్రైక్ చేయాలి, వేరే చోట చేస్తే లాభం ఉండదని చెప్పేసి ఆయనతో చర్చించి మొట్టమొదటిసారి మేము దండోరా అసెంబ్లీలో వేసాం. ఇప్పుడు ఏం చేసామంటే, విజిటర్స్ పాస్ ఉంటుంది మీకు అందరికీ తెలుసు. అప్పుడు అసెంబ్లీ సెక్యూరిటీ అంతా ఉండేది కదా. అయితే ఒకనొక టీడీపీ ఎమ్మెల్యే ఆయన దగ్గరికి పోయి విజిటర్స్ పాస్ తీసుకున్నాం. ఊరు నుంచి వచ్చారు, అసెంబ్లీ తీసుకున్నారు. అట్లా ఒక 3-4 ఎమ్మెల్యే దగ్గర నుంచి పాసులు తీసుకొని అప్పుడు శ్రీకామణి గారు అని కాంగ్రెస్లో ఉంది. ఆ రోజు బడ్జెట్ సెషన్ అయితే శ్రీకామణి గారికి ఏం చెప్పామంటే, బ్లాక్ క్లాత్ అక్కడి నుంచి మొదలై ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్లు ఏబిసిడిగా వర్గీకరించాలి అని చెప్పి మీరు ఆ బ్యానర్, చిన్న బ్యానర్, ఇంత బ్యానర్ పట్టుకొని మీరు లేచి స్లోగన్ ఇవ్వండి సార్, టైం కలుపుకున్నాను అనమాట. మీరు స్లోగన్ ఇవ్వండి, అదే టైంకి మేము బయట కూడా మేము దండోరా చేస్తాము. లోపలికి వెళ్ళినప్పుడు మేమందరం మీ నల్ల ఖర్చీఫ్ లాంటి, ఖర్చు అంటే కొంచెం పెద్ద ఇంత చిన్న బ్యానర్ దాంట్లో పెట్టుకున్నాం, జేబులో పెట్టుకుని పోయినాక అడిగితే వాళ్ళు ఖర్చీఫ్ అనుకుంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత మందకృష్ణ మాదిగ గారికి కెమెరా వేసాం. ఇక్కడ లీడరు అరెస్ట్ కాకూడదు, ఆయన మీడియా పర్సన్ కాదు. హైదరాబాద్ కన్వీనర్ ఒక ఆయన, విజయవాడ ఆంధ్ర కన్వీనర్, దాని తర్వాత రాయలసీమ కన్వీనర్, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నేను కన్వీనర్, ఒక 4-5 మంది మెంబర్ కొంచెం ముఖ్యం. ఆ రోజు మీకు డెక్కన్ ప్రాంతాల ఫోటో తీస్తే మా ఫోటోలే ఉంటాయి, మందకృష్ణ గారి ఫోటో ఉంటుంది. ఎందుకంటే ఆయన తప్పించాం. లోపలికి వెళ్ళిన తర్వాత పాసులన్నీ చింపేసి బాత్రూమ్ వేసి ఫ్లష్ చేసి, అంటే ఎవరు పంపించారో కూడా తెలియకుండా ఉండేది. కరెక్ట్గా మన పి జానంద్ రెడ్డి గారు అప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్, ఆయన బడ్జెట్ సెషన్లో ఆయన లేచి వాకౌట్ చేస్తున్న తరుణంలో శ్రీకామణి గారు అక్కడ లేచి ఈ నల్ల బ్యానర్ బట్టి ఆయన స్లోగన్ చెప్పడం జరిగింది. మేము అదే టైంకి కరెక్ట్గా వాచ్ కలుపుకున్నాం కాబట్టి అదే టైంకి మేము ఇక్కడ బయట స్లోగన్స్ వెళ్ళడం జరిగింది. ఈ బడ్జెట్ సెషన్ తర్వాత వాక్ అయితే మీడియా వాళ్ళందరూ ఉంటారు కదా. నాకు పరిచయం మా బంధువు ఒక ఆయన డెక్కన్ క్రానికల్ పి నరసింహారావు గారిని ఫోటోగ్రాఫర్. ఆయన వచ్చి ఏమి అసెంబ్లీలో ఉన్నామంటే, ఇక్కడ పెద్ద ఇన్సిడెంట్ జరగబోతుంది, అక్కడికంటే కూడా సెన్సేషన్ ఇక్కడ జరగబోతుంది, మీరు ఇక్కడ ఉండండి అంటే ఆయన కొందరు మిత్రులను చెప్పి అక్కడ కూర్చుని మేము స్లోగన్స్ రేజ్ చేయగానే అక్కడ నుంచి మీడియా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారు. ఆ బడ్జెట్ మీద టాక్ అంటే అందరు ఇక్కడికి వచ్చేసారు. ఏంటంటే అసెంబ్లీలో మేము దండోరా వేస్తున్నాం, ఎందుకంటే ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్ని వర్గీకరించాలి, ఏబిసిడీలుగా వర్గీకరించాలి అని చెప్పారు. అప్పుడు ఫస్ట్ మమ్మల్ని పోలీసు వచ్చి పట్టుకున్నారు. నేను మా వాళ్ళకి చెప్పాను, చంద్రబాబు నాయుడు చాలా తెలివైనవాడు, కొంచెమన్నా తెలివి ఉంటే మనం అరెస్ట్ చేయడం, ఎలక్షన్కి పోబోతున్నాడు ఆయన. అప్పుడు ఫస్ట్ పోలీసు వచ్చిన తర్వాత అరెస్ట్ అన్నారు, మేము ఒప్పుకున్నాం. మందకృష్ణ మాదిగ గారు ఆయన దొరకండి. అయితే దాని తర్వాత ఈ మన సఫారీ సూట్ వేసుకుంటారు, వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయొద్దు, సీఎం గారు ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు అని కడియం శ్రీయర్ గారిని పంపించారు. అప్పుడు మళ్ళీ మందకృష్ణ గారు మాతో పాటు వచ్చి ఆ మీటింగ్లో జాయిన్ అయ్యారు. కడియం శ్రీయర్ గారు ఏంటి మీ సంగతి ఏంటంటే, మాకు ఇట్లా ఉమ్మడి రిజర్వేషన్ వర్గీకరణ జరగాలి, బీసీలకు ఎట్లయితే జరగాలి అని చెప్పేసి అప్పుడు చెప్పారు.
చేసి 3 రకాల డిమాండ్లు నేను పెట్టాను. ఎందుకంటే అస్సాం స్టూడెంట్స్ ఉందని నేను చూశాను. 3 రకాల డిమాండ్లు సార్ మావి. మొట్టమొదటి ఏంటంటే చాలా చాకచక్యంగా ఇంతకుముందు చెప్పిన కాకి మాధవరావు గారు ఎవరైతే ఉన్నారు, అప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీ చంద్రబాబు నాయుడు 3-4 ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఆయన మానసు. ఆయన చాలా చాకచక్యంగా ఏం చేశాడు, సార్ మీరు ఎలక్షన్కి పోతున్నారు, బ్యాక్లాగ్ పోస్టులన్నీ మీరు అడ్వర్టైజ్ చేయండి, నోటిఫై చేయండి, చేస్తే దళితులందరికీ ఉద్యోగాలు వస్తారు, దళితులందరూ మీకు ఓట్లు వేస్తారని చెప్పారు. మా సమస్య ఏంటి, మళ్ళీ మీరు నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ మీరు కనుక ఉద్యోగాలు ఇస్తారు, అన్నీ మళ్ళీ మాలలకే పోతాయి, మాకు రావు. అందుకే మొట్టమొదటి డిమాండ్ ఏంటి అంటే, ఫస్ట్ డిమాండ్ మీరు నోటిఫై చేసిన బ్యాక్లాగ్ పోస్టులన్నీ రద్దు చేయండి. రద్దు చేస్తే మీతో చర్చలకు వస్తాం, లేకపోతే మేము రాం. ఇది మా డిమాండ్. అని లేదు ముఖ్యమంత్రి గారు లేదన్నా మీరు వినండి, మీకు అర్థమవుతుంది, తప్పకుండా ఇస్తారని ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్ ఏంటంటే అసెంబ్లీ లోపల పాలసీ మేకింగ్ బాడీ కాబట్టి ఏబిసిడి వాటి గురించి చర్చ జరగాలి. దాని గురించి చర్చ జరిగి ప్రభుత్వం ఏం చేయాలో నిర్ణయించాలి. దానికోసం స్పీకర్ టైం ఇవ్వాలి. స్పీకర్ టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చర్చ జరగాలి. సెకండ్ థర్డ్ డిమాండ్ ఏంటి, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్లు అనేవి. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ దాన్ని ఏవైతే ఉన్నాయో దాన్ని 2గా విభజించి మాల కార్పొరేషన్ మాదిగ కార్పొరేషన్ పెట్టి ఇద్దరికి మేము సపరేట్గా లోన్లు ఇవ్వండి, అప్పుడు సమస్య చెప్పారు. ఈ 3 డిమాండ్ తీసుకుని కడమశేఖర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మందకృష్ణ గారు కొంచెం ఆవేదన పడ్డారు. ముఖ్యమంత్రి గారు పిలిస్తే కండిషన్ పెడతారంటే లేదన్నా న్యాయంగా ఉంటుంది, మీరు చూడండి. సో కడమశేఖర్ గారు పోయి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత చెప్పారు, మీరు 3 రకాల డిమాండ్ పెట్టారు కదా, అడిగారు చంద్రబాబు నాయుడు గారు, ఎవరు డిమాండ్ పెట్టారు కదా, సదాలక్ష్మి గారు కూడా ఉన్నారు సార్ పెట్టారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ మందకృష్ణ గారు మేము అందరం పోయి మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారితో మేము చర్చించడం. ఆయన ఎంత ఫాస్ట్ చంద్రబాబు నాయుడు గారు అంటే, నేను పోయిన తర్వాత మీరు చెప్పారు ఏం సంగతి చెప్పాము, 3 రకాల డిమాండ్స్ సార్ చీఫ్ సెక్రటరీ నుంచి. అప్పుడు సెల్ ఫోన్ లేదు. అది ఏమైంది అంటే, అవును సార్ అన్ని నోటిఫికేషన్ బ్యాక్లాగ్ పోస్టులు అన్నీ రద్దయిపోయినాయి, ఒక్క కాకినాడ కలెక్టర్ మాత్రం ఆయన వేరే దగ్గర ఉన్నాడు, శ్రీకాకుళం కలెక్టర్ మాత్రం క్యాంప్ ఆఫీస్ ఉన్నారు, రాగానే అది కూడా రద్దయిపోయి సార్. ఫస్ట్ డిమాండ్ ఈజ్ ఆల్రెడీ కన్సిడర్డ్. ఈ డిమాండ్ మేము ఒప్పుకున్నాం, చెప్పారు కదా, లేకపోతే మీరు చర్చకు రాదు. సో ఆ డిమాండ్ మేము ఒప్పుకున్నాం. సెకండ్ డిమాండ్ ఏమన్నారు, మీరు చర్చకు. అవును వాస్తవమే, మరి ఇంత ముఖ్యమైన అంశం మాదిగల రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసేటటువంటి అంశం, మీరు కాంగ్రెస్ పార్టీ దగ్గర పోయినారు, మీరు బీజేపీ దగ్గర పోయినారు, లేకపోతే మీరు కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర పోయినారు. మరి నేను కూడా ఒక పొలిటికల్ పార్టీ కదా, అంత ఈజీగా వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాను నేను అవకాశం? ఇప్పుడు కరెక్ట్గా మీరు నా దగ్గరికి వచ్చారు, ఇప్పుడు యనమల రామకృష్ణ గారు ఆయన స్పీకర్గా ఉన్నారు, మీకు అవకాశం ఇస్తారని అప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ పక్కన కూర్చున్నారు. చంద్రశేఖర్ గారు, దాని తర్వాత విజయరామారావు గారు, దాని తర్వాత కడియం శేఖర్ గారు, మీరు ఎవరు అడుగుతారంటే దాంట్లోంచి ఒకటి వచ్చి సార్ మేము అడుగుతాం ప్రశ్న, మీరు ప్రశ్న అడగండి, స్పీకర్ గారు మీకు అవకాశం ఇస్తారు, అప్పుడు మనం డిస్కషన్ పెట్టుకుందాం దీని అని చెప్పారు. దాని తర్వాత ఎస్సీ కార్పొరేషన్ విభజించమని చెప్పారు. దానికి ఏమన్నారు, ఇది చాలా సింపుల్ సబ్జెక్ట్ కదా, నేను ఎవరెవరైతే ముఖ్యమైన స్పాట్లో వేరే వాళ్ళు ఉన్నారంటే మాదిగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీలొకేట్ చేసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ని మాదిగలు చేస్తాను, వేసి జనాభా దామాషా ప్రకారం ఇవ్వమని నేను సీఎంగా వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తాను, మీకు అది అయిపోతుంది అని. నేనేం చెప్పానంటే, సార్ చాలా బాగుంది, మీరు మాకు సహాయం చేస్తారు, కాకపోతే మీరు ఇంకో పని సార్, అసెంబ్లీలో జరిగితే చర్చ చదువుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, కానీ ఎవరైతే చదువుకోలేదు, ఎవరైతే చదువు లేని వారు ఉన్నారు వాళ్ళందరికీ కూడా తెలియదు, వాళ్ళకందరికీ తెలియాలంటే మీరు మా మీటింగ్కి రావాలి సార్, మీరు మా మీటింగ్కి వస్తే బాగుంటుంది అని చెప్పారు. అయితే ఆయన ఏమన్నారు, నేను ఎలక్షన్కి పోతున్నాను, ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయింది, నేను మాట్లాడితే బాగుండదు, వచ్చి ఏమన్నా వరాలు ఇవ్వాలి కదా, ఏం వరం ఇవ్వకపోతే ఎట్లా అంటే నేను చెప్పాను, అది సమస్య కాదు సార్, ఇప్పటివరకు మీరు మీటింగ్కి రాలేదు, అగ్రవర్ణాల మీటింగ్కి వెళ్ళారు, గౌడ్ల మీటింగ్కి వెళ్ళారు, మా మీటింగ్కి రాలేదు, మా మీటింగ్కి రండి, వస్తే మేము మందకృష్ణ మేము అందరం కలిసి మా వాళ్ళకందరికీ డీటెయిల్గా చెప్పుకుంటామంటే సరే అని ఒప్పుకొని ఆయన అప్పుడు ఆత్మగౌరవ సభ, మాదిగల ఆత్మగౌరవ సభ జగ్జీవన్ స్టాచ్యూ దగ్గర అక్కడికి వచ్చారు. అమ్మగారు, మందకృష్ణ మాదిగ్ గారు, కృపాకర్ మాదిగ్ గారు, నేను, రాగిడి సత్యం గారు, మేమందరం స్టేజ్ మీద ఆయన మాట్లాడుతూ ఏం చెప్పారు,
మాదిగలకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. అగ్రవర్ణాలు సైతం వారి ఇంట్లో శుభకార్యాలు జరిగితే పొద్దున్న లేచి మాదిగల ముఖం చూస్తారు. వాళ్ళు ఏమైనా శుభకార్యాలు జరిగితే పెద్దింటి మాదిగకు పోయి వాళ్ళు బట్టలు పెడతారు, వాళ్ళు ఆశీర్వాదం తీసుకొని పని స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా ఈరోజు నేను ఎలక్షన్కి పోయే ముందు మీ మాదిగల్ని కలుసుకొని నేను ఎలక్షన్కి బయలుదేరుతున్నాను కాబట్టి తప్పకుండా మాకు విజయం వస్తుందని చంద్రబాబు నాయుడు గారు నాకు స్పీచ్ కూడా గుర్తుంది. అయితే మాకు విజయం వస్తుందని నేను నమ్ముతున్నాను. అసెంబ్లీలో చర్చ మొదలుపెట్టినాం, కమిటీ వేశాం, తప్పకుండా మేము న్యాయం చేస్తాం, ఇంతకంటే నేను చెప్పలేను, మీ వాళ్ళు చెప్తారని చెప్పేసి ఆయన నమస్కారం అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచి వచ్చిన తర్వాత వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చి వర్గీకరణ చేశారు. ఆ సమయంలో చాలామంది మాదిగలకి సీట్లు వచ్చాయి, పదవులు వచ్చాయి. మాకు తెలియని ఎన్నో విషయాలు, అంటే ఈ ఉద్యమం ఎలా స్టార్ట్ అయింది, ఎవరి ద్వారా పుట్టింది ఈ ఉద్యమం, అలాగే ఇది కొందరి జీవితాలు ఈ ఉద్యమంలో ఎలా స్టార్ట్ అయ్యాయి, వారికి స్ఫూర్తి ఎవరు, ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు మాకు తెలియని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. పూరా లోకల్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. అట్లాగే వీక్షిస్తున్నటువంటి దళిత సోదరులకు అందరికీ కూడా ఎస్సీ వర్గీకరణ మరియు ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి అందుకు ఆ శుభ సందర్భంలో శుభాకాంక్షలు.